కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సింగపూర్ శివార్లో రైతులు మెరుపు ధర్నాకు దిగారు. వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. సింగపూర్ చెరువు మత్తడి బ్రిడ్జిని చిన్నగా నిర్మించడంతో పంట పొలాలు నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించారు రైతులు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడుతున్నారు. ఈ మార్గంలో రైతుల ధర్నాతో వాహనాలు నిలిచిపోయాయి. వరిని సాగు చేస్తున్న రాత్రి కురిసిన భారీ వర్షానికి అత్యంత దారుణమైన భారీ వర్షానికి ఏమైంది అంటే అసలు నీళ్ళు వచ్చి నిలవడం కాదు, మొత్తం నీళ్లు దాని నుంచి వెళ్ళి పారుకుంటూ పోయి వరి అనేది కనబడతలేదు. ఇప్పుడు అసలు నేను నా వరి ఎక్కడనే నా పొలం ఎక్కడనే నాకే కనబడకుండా అయిపోయింది. అంతగానం నీళ్ళు వచ్చినాయి. మీరు ఇప్పుడు చూస్తే తెలుస్తుంది ఎంతగానం నీళ్ళు అంటే మొత్తం వరి అనేది ఏందో అసలు నాకు కనబడతలేదు. ఇప్పుడు నేను ఏడవాలా, అసలు ఏం చేయాలి? కనీసం ఆ నీళ్లు పోయిన తర్వాత కూడా నాకు ఆ వరి అనేది పనికి వస్తుందా? అసలు కోసుకోవడానికి రాదు. అది 100% నేను వరి కోసుకోవడానికి రాదు నాకు. ఎందుకనంటే మొత్తం కంప్లీట్ నీళ్ళలోనే ఉన్నది. ఇప్పుడు అది నీళ్లు పోయి తేలినా కూడా అది బండి నడవదు, వరి మొత్తం మొలకలు వచ్చి ఉంటుంది. ఇప్పుడు గత 100 సంవత్సరాల నుంచి వెళ్ళి మేము చిన్నప్పటి నుంచి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులం మేము. ఈ వాగు ఎప్పుడు వచ్చినా కూడా చాలా ఉధృతంగా వస్తుంటుంది. ఈ ఉధృతంగా వచ్చినప్పుడల్లా ఇక్కడి ప్రజలకు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. మరి చిన్నగానే కట్టేది బ్రిడ్జ్, రొడ్డాం లెవెల్ కట్టేది కనుక ఆ బ్రిడ్జ్ కాకుండా దాని మీదనే పెద్ద బ్రిడ్జ్గా నిర్మించి, హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించి మరి ఇక్కడ స్థానికులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అధికారులు దీని మీద స్పందించాలి. ఎవ్రీ ఇయర్ కూడా ఇట్నే వస్తూ ఉన్నది, పోతా ఉన్నది కనుక దాని మీద స్పందించడం జరుగుతలేదు. కనుక మా హుజురాబాద్ ప్రజల కోరికంతా ఇక్కడ పెద్ద బ్రిడ్జి నిర్మించి. కరీంనగర్ జిల్లా హుజునాబాద్ మండలం సింగపూర్ శివార్లో రైతులు మెరుపు ధర్నాకు దిగారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సింగపూర్ శివార్లో రైతులు మెరుపు ధర్నాకు దిగారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఎస్ ప్రశాంత్. వరలక్ష్మి, ఆరుగాలం పండించిన పంటకి సంబంధించి ఇక రైతులు పూర్తిగా పంట చేల నుండి పూర్తిగా కళ్ళాలకు వస్తాయి. ఆ తర్వాత వరి ధాన్యం పూర్తిగా ఇళ్లకు చేరుకుంటుందన్న నేపథ్యంలో ఈ మోంతాజ్ తుఫాన్ వల్ల ప్రధానంగా రైతులంతా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భం కనబడతా ఉంది. పెద్ద ఎత్తున రైతులు పంట నష్టపోయిన సందర్భం. అయితే ఈ రైతులు పూర్తిగా గోటెక్కారు. ఈ ఏదైతే హుజురాబాద్ సంబంధించి సింగపూర్ గ్రామవాసులు ఇక వారి యొక్క చెరువు మత్తడి పూర్తిగా లెవెల్ చాలా చిన్నగా ఉంది. ఆ చిన్నదానాన్ని పెద్ద పూర్తిగా చేయాలంటూ కూడా అధికారులకు సూచించిన నేపథ్యంలో ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అనేది కూడా వారు చెప్పిన నేపథ్యం. ఒక్కసారి రైతులంతా కూడా ఆ చిన్నగా ఉన్న బ్రిడ్జ్ ని పెద్దగా చేయకపోవడం, అధికారుల నిర్లక్ష్యం అంటూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. దానివల్ల పూర్తిగా మేము పంట నష్టపోయాము, ఆ వాటర్ అంతా కూడా పూర్తిగా పంట చేల్లోకి వచ్చాయనేది కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీనిపైన అధికారులు చొరవ చూపించాలనేది కూడా పరిస్థితి. వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.